తెలుసుకున్నారు. ఇవన్నీ మా కుర్రేపాటి విద్యాసాగర్ గారు. అయ్యో, ఆయన పద్యాల పుట్ట. ఆయన్ని కదిపామంటే చాలు పద్యాలు. పుట్టలోంచి పాములు, చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు, కోపురాలు ఎలా వస్తాయో అలాంటివన్నీ విద్యాసాగర్ గారి నుంచి వస్తూ ఉంటాయి. ఆయన బాగా సుపరిచితులే. సరే, విద్యలకు అధిపతి హయగ్రీవుడు అన్నారు. హయగ్రీవ స్వామి వర్ణనండి ఇది. ఖండీభూత విలోలఫేల విరసత్ కంధ్యంతరోల్లాస భాకాండాంతర్గతి చిత్ర సౌండ. అక్కడ కాగాలన్నమాట. అక్కడి వరకు ఒకటే సమాసం. ఏమవుతుంది? అక్కడ మొదలుపెట్టి చిత్ర సౌండ వరకు ఒక్కసారి ప్రాణాయామం చేసిన ప్రక్రియ అనమాట అది. అందులో మళ్ళీ మహాప్రాణాలు మన ప్రాణానికి. ఖండీభూత విలోలఫేల విలసత్కంధ్యంతరోల్లాస భాకాండాంతర్గతి చిత్ర సౌండ. అలాగే పద్యాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా పిల్లలు ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి. అప్పుడు దాని ఫలితం మనకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా మనకి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ట్యాబ్లెట్లు ఇచ్చారనుకోండి. ఇంత ట్యాబ్లెట్ ఇస్తే ఒక ముక్క వేసుకుని వదిలేస్తే మనకు తగ్గుతుందా? తగ్గదు కదా. పూర్తి ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 80 అక్షరాలు ఉన్నాయంటే ప్రతి అక్షరాన్ని దాన్ని ఎలా పలకాలో అలా పలకాలి. అప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఏమండి, మీరు ఇలా పద్యాలు చదివితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. సాధారణంగా అందరికీ గ్లామర్ కావాలి. గ్లామర్ అంటూ ఉంటారు కదా. గ్లామర్ కావాలంటే పద్యాల్లో గ్రామర్ చూడండి అన్నాం. ఈ గ్రామర్ కనుక చూస్తే గ్లామర్ పెరుగుతుంది. పద్యాలు చదవటం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ ఇంట్లో లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కూర్చుంటే మీ ముఖమే ఒక లైట్ లాగా కాంతినిస్తుంది. ఇవన్నీ చెప్పడానికి అతిశయోక్తుల్లాగా ఉంటాయి. మాకేదో పద్యాలు రుద్దడం కోసం మీరు కబుర్లు చెప్తున్నారండి అని అనుకుంటారు. కాదు, మీరు గనక స్పష్టంగా చదవగలిగితే, దాంతోపాటు అందులో ఉన్న భావాన్ని తెలుసుకుని అది మనసులో ఉంచుకొని దాని అనుభూతి చెందుతూ చదవగలిగితే ఇది ఖచ్చితంగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈ పద్యం చూడండి. ఆయన హయగ్రీవ స్వామి ఎక్కడుంటాడు? హయగ్రీవ అనే పేరుతో ఒక రాక్షసుడు సముద్రంలో ఉంటే వాడిని సంహరించాడు. విద్యల్ని ఎత్తుకుపోయాడనమాట. ఖండీభూత విలోలఫేన ఉల్లాస భాక్ అక్కడికి అనమాట. కాండాంతర్గతి చిత్ర సౌండ. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, ఖండీభూతంగా ఉంది, ముక్కలు ముక్కలైపోతూ ఉంటుంది. నురుగిలా పొంగుతుంది, మళ్ళీ వెంటనే ముక్కలైపోతుంది. విలోల బాగా కదులుతున్న ఫేన నురుగు, వాటితో విలసత్ ప్రకాశించే కంధి అంతర ఉల్లాస. ఇవన్నీ చిన్న చిన్న పదాలే. విడదీసుకుంటే చూడండి, అన్నీ కలిస్తే ఒక శక్తివంతమైన పద్యం అయింది. విడివిడిగా ఉంటే అవి పదాలు. మనం కూడా అంతే. మనమంతా కలిసి ఉంటే సమాజంలో, దేశంలో ఒక ఐకమత్యం ఉండి మనం ఒక గొప్ప శక్తిగా తయారవుతాం. ఆ లక్షణం పద్యం మనకు తెలియజేస్తుంది. ఖండీభూత అదొక పదం. విలోల ఫేన విలసత్ కంధి అంతర ఉల్లాస భాక్ అది ఒక పదం. కాండ అంతర్గతి చిత్ర సౌండ అంటే సముద్రం అడుగున ఈయన చిత్ర విచిత్రంగా రకరకాల నైపుణ్యాలతో ఈ అశ్వం ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అశ్వముఖంతో ఉన్న స్వామి. ఉల్లాస భాక్, ఉల్లాసంతో కూడిన. ఎక్కడున్నాడు ఆయన? కంధి అంతర, సముద్రం మధ్యలో ఉండి ఉల్లాస భాక్, చాలా ఉల్లాసంగా కదులుతూ. కాండ అంతర్గతి చిత్ర సౌండ. కాండము అంటే నీరని ఒక అర్థం, కాండము అంటే బాణం అని ఒక అర్థం. ఒకే పదానికి ఉన్న అనేక అర్థాలను తీసుకుని చేసే చమత్కారాలు ఇవన్నీ. పద్యాలు రాయడంలో చాలా స్థాయిలు ఉంటాయండి. అప్పికట్లకు బాపట్ల 6 మైళ్ళు ఒక పాదం అయిపోయింది. అప్పికట్లకు బాపట్ల 6 మైళ్ళు కాదన్నారా? ఇది పద్యం కాదన్నారా? పద్యమే. కాబట్టి ఇది ఒక్కొక్క స్థాయికి వెళ్ళి ప్రబంధ కవులు వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలన్నమాట. కాండాంతర్గతి చిత్ర సౌండ్ అంటే ఇంగ్లీషు సౌండ్ కాదు ఇది. నిజంగానే అది కూడా అంతే. హీఈస్ వెల్ సౌండ్ అంటాం కదా. సౌండ్ అంటే నైపుణ్యం అని అర్థం.
ఇంగ్లీష్లో కూడా ఆయన మంచి సౌండ్ పార్టీ అండి అంటే ఆ అర్థం వేరు. కానీ సౌండ్ అంటే హీఈస్ వెరీ రిచ్ ఇన్ హిజ్ సబ్జెక్ట్ అనే శబ్దంలో వాడతాం. ఇక్కడ కూడా అంతే. కాండ అంతర్గతి, నీటి అడుగున నడుస్తూ గమనం చేస్తూ చిత్రమైన నైపుణ్యం కలిగిన వాడా. ఎవరయ్యా నువ్వు? వరకంఖాణానన. కంఖాణము అంటే అశ్వం. అశ్వముఖం కలిగిన వాడా పావన. కంఖాణానన వచ్చింది కాబట్టి పావన, అందంగా ఉంటుంది. శబ్ద చమత్కారం. ఎవరిని సంహరించావు నువ్వు? కాండగ్రీవమదాపహార. మళ్ళీ కాండము అంటే అశ్వం అనే అర్థం కూడా ఉంది. ఒకే ఒక కాండ అన్న పదానికి నీరనే అర్థం ఉంది, అశ్వం అనే అర్థం ఉంది. కాండగ్రీవమదాపహార సుకలా గాంభీర్య విభ్రాజి దోర్దండ. నీ దండం, నీ భుజం ఎలాంటిదండి? ఆ కాండగ్రీవుడి యొక్క గర్వాన్ని అనచడంలో మంచి నైపుణ్యం కలిగింది. దండములయ్య నీకు. దండా వచ్చింది కదా, మళ్ళీ దండ. దండములయ్య నీకు వర విద్యాధార ఓ శ్రీపతి. శ్రేష్టమైన విద్యలన్నింటికీ ఆధారమైన వాడా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అన్నమే అది. వర విద్యాధార ఓ శ్రీపతి. కాబట్టి హయగ్రీవ స్వామి స్తుతి. విద్యలు కావాలనుకునేవాళ్ళు హయగ్రీవ మంత్రాన్ని ఉపాసన చేయాలి. ఇలాంటి శ్లోకాలన్నీ, కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి మామూలుగా చెప్పుకోవచ్చు. ధవళ నలిన నిష్టం క్షీరగౌరం కరాగ్రై జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. సాధారణంగా ఈ శ్లోకాన్ని నేను ఉపన్యాసానికి ముందు వాడుతూ ఉంటాను. ఇది ఎవరికి తెలియదు, ఎందుకో చదువుతున్నారు అనుకుంటూ ఉంటారు. ఇది శ్లోకమే, మీరు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ మామూలుగా చదివితే శ్లోకం, దాన్ని ఉపదేశాన్ని పొందితే గురువుల దగ్గర అది మంత్రం అవుతుంది. అలాంటి మంత్రపూతమైన శ్లోకం ఇదన్నమాట. కాబట్టి గాయత్రి మంత్రం ఇవన్నీ ఉంటాయి కదా, బయటికి చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు, బ్రహ్మాండంగా. చెప్పకూడదనేం లేదు. అయితే దాని ఫలితం ఉండదన్నమాట. చదువుకోండి, మీరు ఆనందించండి అంతే. ఫలితం పొందాలి అంటే గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే దాంట్లోకి శక్తిని మనం ప్రవేశపెట్టాలి అంటే దానికి అనుష్ఠానము, వ్యవహారం అదంతా ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఆరాధన చేసి, ధ్యానం చేసి, ఉపాసన చేసి విద్య బాగా రావాలి అనుకుంటే, విద్య మనకి వశమై ఉండాలి అనుకుంటే, కొంతమంది సరస్వతీదేవి ఉపాసన అంటూ ఉంటారే, వాళ్ళందరికంటే కూడా హయగ్రీవ ఉపాసన చేస్తే విద్య చాలా వేగంగా వస్తుంది అని నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి హయగ్రీవ స్వామి స్తుతి చక్కగా చదివావు. రోహిత్ కదా, నీ ఇంటి పేరుకినో ఒంటి పేరుకి కూడా సంబంధం ఉండదు. సిద్ధరోహితుడు అనమాట, సిద్ధించిన రోహితం. బాగుంది, చాలా సంతోషం, శుభం. తర్వాతి పద్యం పాడటానికి సానియా ఉన్నావమ్మా? ఒక క్షణమాగలి, ఒక క్షణమాగు. పేర్లు భలే పెడుతున్నారండి. సానియా కదా, ఏమిటి నీ పేరుకి అర్థం? నువ్వు భయపడకు, హాయిగా ఎలా వస్తే అలా చదువు. సానియా అంటే నీ పేరుకి అర్థం ఏమిటి చెప్పు? ఎప్పుడైనా ఆలోచించావా? సరే, పద్యం చదివాక చెప్తానులే, చదువు. పద్య పఠనమే, పద్య గానం లేదు. అందరికీ నమస్కారము. నా పేరు సాన్యా. నేను బెంగళూరులో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చదవబోయే పద్యము శ్రీపతి శతకములోని 16వ పద్యము. పరలోకాభ్యసరద్వియద్ధుని ఇలా పాథోధి ప్రాదుర్భవద్వరచంద్రుండు రసాతలాగ శిఖరోజృంభత్ జగద్బాంధవుండు రమావల్లభ కీర్తనారతుడు సంసుష్టాంతరంగుండు సుష్ఠిర భక్తుండగు నారదుండును భవచ్చిత్రూపమే శ్రీపతి. నారదుడు కూడా శ్రీమన్నారాయణుడి అవతారంలో ఒక అవతారం.
నారద మహర్షి. నారద మహర్షి అంటే అందరికీ ఇష్టం అండి. పురాణాల్లో నారదుడు అంటే మనకి హాస్యాన్ని పండించే ఒక గొప్ప వ్యక్తి. జగడంపు టోరెంపు జడదారి అంటూ ఉంటారు. ఇద్దరు కనిపించారంటే వాళ్ళు నవ్వుతూ ఉంటే మధ్యలో కలహం పెట్టేస్తాడండి. ఆయన పేరు కలహ భోజనుడు అంటూ ఉంటారు. కలహాన్నే అన్నంగా తింటూ ఉంటాడట. ఆయన వాయు భుక్ అన్నాను చూసారా సర్పాన్ని, అలాగే ఈయన కలహ భుక్ అనమాట. కలహాన్నే భోజనంగా కలిగినవాడు కాబట్టి అన్నారు. నారద వర్ణనలు చాలా తక్కువ ఉంటాయి సాహిత్యంలో. కొంతమంది వర్ణించారు, కొన్ని సంస్కృత గ్రంథాల్లో కూడా క్వాచిత్కంగా అక్కడక్కడ ఉంటాయి. అయితే నారదుడు కూడా విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం అని భాగవతం మనకు చెప్తుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన నారద వర్ణన. నారదుడు అంటే నారం దదతి దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానము అని అర్థం. నరుడికి సంబంధించినది నారం కాబట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి నారద. నారం అంటే అజ్ఞానం అని కూడా. నరుడికి ఉండేది అజ్ఞానమేగా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రకృతిలో పుట్టాడో మనమంతా జ్ఞానులో అనుకోవడం పెద్ద అజ్ఞానం అన్నారు. ఆయన చాలా పెద్ద జ్ఞానండి అనటం ఇంకో పెద్ద జ్ఞానం. నేను చాలా జ్ఞానిని అనుకోవడం అంతకు మించిన పెద్ద జ్ఞానం. మనమంతా అపూర్వ జ్ఞానులమే అన్నారు. అర్థమైందా? అపూర్వ జ్ఞానులు అంటే ఆ అనే అక్షరం పూర్వం ఉందన్న జ్ఞానులు అన్నమాట. అంటే అర్థమేమిటి? ఆ అనే అక్షరం ముందు పెట్టిన జ్ఞాని శబ్దం ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? మ్యాథమెటిక్స్ వచ్చు కదా. ఆ అనే అక్షరం ముందు ఉన్న జ్ఞాని ఏమవుతుంది? అజ్ఞాని అవుతుంది అనమాట. కాబట్టి అపూర్వ జ్ఞాని అంటే అర్థం అదనమాట. ఆ అనే అక్షరం పూర్వమందున్న జ్ఞాని. ప్రకృతి లక్షణమే అజ్ఞానం అన్నారు. జ్ఞానస్వరూపుడు కేవలం భగవంతుడే. మనదంతా జ్ఞానం అనుకునేటటువంటి జ్ఞానం అన్నమాట, అజ్ఞానం. దీన్నే మాయా అన్నారు. మాయా అంటే ఏమిటి? యా ఏదైతే ఉందో మా అది లేదు, అదే మాయా. విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఈజ్ కాల్డ్ మాయా. యా అంటే విచ్ అని అర్థం, మా అంటే లేదు అని అర్థం. సంస్కృతంలో పదాలు అటు ఇటు మార్చుకోవచ్చు కదా. అలాంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు దా అంటే నరికేసేవాడని ఒక అర్థం, దా అంటే ఇచ్చేవాడని ఒక అర్థం. సంస్కృత భాష చాలా సౌలభ్యం కలిగినది, ఎలా అయినా చెప్పడానికి వీలుగా ఉంటుంది. అటువంటి నారదుడు ఏం చేస్తాడండి? ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాడు, దాన్ని చమత్కారయుక్తంగా కావ్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి పద్యం అది. పరలోకభ్రసరద్వియద్ధుని పరలోకభ్రసరద్వియద్ధుని ఇలాపాధోది ప్రాదుర్భవద్వరచంద్రుండు. అంతేనా? పద్యాన్ని చూపించండి ఒకసారి. పరలోకభ్రసరద్వియద్ధుని, పరలోకము అనే అభ్రసరత్, పరలోక అభ్రసరత్ వియద్ధుని. పరలోకంలో ఆకాశంలో సంచరించే ఆకాశగంగ లాంటి వాడు, అంటే పైలోకాల్లో ఉంటాడు. అభ్రసరత్ వియత్ ధుని, పరలోకము అనే అభ్ర ఆకాశంలో సరత్, అలా అన్నమాట అన్వయించుకోవాలి. చూసారా? ఈ పద్యాలు మళ్ళీ ఇప్పుడు నాకే అర్థం కావట్లేదు ఏమిటి ప్రయోగాలు. పరలోకం అనే అభ్ర ఆకాశంలో సరత్ సంచరించే వియత్ ధుని ఆకాశ గంగ ఒకటి. ఇలా పాధోది ప్రాదుర్భవత్ వరచంద్రుండు. ఇలా భూమి అని అంటే మూడు లోకాల్లో తిరుగుతూ ఉంటాడని కదా ఆయనకి పేరు. త్రిలోక సంచారి అంటారు కదా, దానికి ఎక్స్పాన్షన్ ఈ పద్యం. ఇలా ఈ భూమి మీద, భూమి అనే పాదోది, ఇవన్నీ రూపకాలు అన్నమాట. బాగా బిగించి దీనికి అర్థం రాయాలి అంటే చాలా విపులంగా రాయాలంటే 2-3 పేజీలు పడుతుంది, విశేషాలతో రాయాలంటే. ఇలా పాధోది, భూమి అనే సముద్రంలో, అంటే 2 విభిన్నమైన వాటిని పోల్చడం అన్నమాట. భూమి అనే సముద్రంలో ప్రాదుర్భవత్ పుట్టినటువంటి వరచంద్రుండు, అంటే భూమి మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపిస్తూ ఉంటాడు. పైలోకంలోనూ తిరుగుతాడు, భూలోకంలోనూ తిరుగుతాడు. రసాతలాగసికరోజృంభజ్జగద్బాంధవుండు. అమ్మ, రసాతలము అనే అగము అంటే పర్వతం,
రసాతలము అనే పర్వత శిఖరం మీద ఉజృంభత్ ప్రకాశించే పొడసూపే జగద్బాంధవుండు సూర్యుడు. ఒకచోట సూర్యుడుగాను, ఒకచోట ఆకాశగంగగాను, ఒకచోట చంద్రుడుగాను రూపించటం నారదుణ్ణి. ఎవరండి ఆయన? ఆయన లక్షణం ఏమిటి? ఆయన చేతిలో ఒక వేణు ఉంటుంది, దాని పేరు మహతీ అన్నారు. మహతీ అనే వేణని ఆయన మీటుతూ ఉంటాడు. మీటుతూ ఎవరిని గానం చేస్తూ ఉంటాడు? రమావల్లభ కీర్తనారతుడు. శ్రీమన్నారాయణ్ణి కీర్తించటమే ఆయనకి రతి అన్నారు. రతి అంటే ఆసక్తి. భారతి జ్ఞానము మీద ఆసక్తి కలిగినది. జ్ఞానమే ఆవిడ కాబట్టి ఆవిడ భారతి. రమావల్లభ కీర్తనారతుడు సంతుష్టాంతరంగుండు. మా విద్యాసాగర్ గారు అక్కడ ఒక గమకం వేస్తూ సంతుష్టాంతరంగుండు, అది నాకు రాదు అలా వేయటం. సంతుష్టాంతరంగుండు సుస్థిర భక్తుండగు నరదుండును భవచ్చిద్రూపమే శ్రీపతి. అలాంటి సుస్థిరమైన భక్తుడైన నారదుడు కూడా భవత్ చిద్రూపమే, నీకు సంబంధించిన జ్ఞాన అవతారమే. చిత్ అంటే జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. సత్ చిత్ ఆనంద సచ్చిదానంద అంటూ ఉంటారే. సత్ అంటే సత్యము, చిత్ అంటే జ్ఞానము. చిదంబరం అని ఉంది, చిత్తునే అంబరంగా కలిగిన వాడు చిదంబరుడు. సదంబర ఉందా? సదానంద ఉంది. సత్ ఆనంద సదంబర కూడానండి. సత్యమే అంబరంగా కలిగిన వాడు సదంబరుడు. సదంబర చిదంబర. సత్తు చిత్తు అంబరంగా కలిగిన వాడు, ఆనందంగా కలిగిన వాడు సత్ చిత్ ఆనంద సచ్చిదానంద. కాబట్టి నారదుడంటే ఎవరు? ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన జ్ఞానావతారము. అది ఇందులో ప్రతిపాదించిన అంశం. తర్వాత పద్యం. తర్వాత పద్యం. స్వీకృతి సిద్ధంగా ఉన్నావమ్మా? అలాగే గురుగారు. అందరికీ నమస్కారము. నా పేరు శ్రీకృతి అనఘ. నేను ఒంగోలులో 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చదవబోయే పద్యము శ్రీపతి శతకములోని 19వ పద్యము. ప్రోష్ఠీసామల విగ్రహుండవై అంబోధిన్ సునిష్ఠీవనశ్రేష్ఠాత్మోద్ధత విస్తరించి పరమేష్ఠిత్ర పాత్రుండవై ప్రేష్ఠార్కాత్మజ కాష్టయానమును సంప్రీతుండవై శృంగ సంతిష్టన్ పారము చేర్చితే జలచరాధీసాకృతి శ్రీపతి. ధన్యవాదాలు. శ్రీపతి శ్రీపతి అంటే ఆయనకి ఇంకా ఆనందం అన్నమాట. అనఘ, అఘము లేనిది అనఘ అంటారనమాట. అంటే పుణ్యమే. ఇందాక సాన్య అనుకున్నాం కదా. సా అన్య. అన్య అంటే వేరెవరు కానీ, సా ఆమె అంటే ఆది పరాశక్తి అని చెప్పాలి. ఇంకా సా అన్య అన్నమాట. అక్కడ మళ్ళీ సంధి వచ్చి సవర్ణ దీర్ఘ సంధి వచ్చి సాన్య అయింది. సరే, ఏమిటి పద్యం? పద్యం చూపించండి ఒకసారి. పిట్ట కొంచెం కూత ఘనం అన్నారే, ఏమిటండి ఈ పద్యం? చూడండి. ష్ఠా పదాలే చాలా తక్కువగా ఉంటాయి, ష్ఠకారంతో ఉన్నవి. వాటిని ప్రాసగా తీసుకోవడం ఒక దుష్కరం. అందులో మత్స్యావతారాన్ని వర్ణించే పద్యం అది. ప్రోష్ఠీశామల విగ్రహుండవై. విగ్రహం అంటే స్వరూపము, ఆకారం అని అర్థం. ప్రోష్ఠీశామల విగ్రహుండవై. స్వామి, ఓ శ్రీపతి, నువ్వు మత్స్యావతారాన్ని ధరించి, ప్రోష్ఠీష అన్నమాట. ప్రోష్ఠి అంటే చేప, ఈశ అంటే శ్రేష్టమైన గొప్ప చేప అవతారం, అంటే మత్స్యావతారాన్ని ధరించాడు కదా. ప్రోష్ఠీశామల విగ్రహుండవై
అంబోధిన్ సముద్రంలో సునిష్ఠీవనశ్రేష్ఠాత్మోద్ధత విస్తరించి. ముఖ్యంగా కరోనా టైంలో ఈ పద్యం బ్రహ్మాండమైన ప్రాణాయామం అండి. ఊపిరితిత్తుల్ని అట్లా 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 మంచి యాక్టివేట్ చేస్తుంది. సునిష్ఠీవనము, నిష్ఠీవనం అంటే ఉమ్మడం, సునిష్ఠీవనం అంటే చేప మొప్పల ద్వారా నీటిని లోపలికి బయటికి లోపలికి బయటికి తీసుకుంటూ ఉంటుంది. అటువంటి పద్ధతితో విస్తరించి పరమేష్ఠి స్తోత్ర పాత్రుండవై. పరమేష్ఠి బ్రహ్మగారు ఎందుకు వచ్చాడు మధ్యలో ఇక్కడికి? ఆయన వచ్చి లబోదిబోం అన్నాడు శ్రీమన్నారాయణ దగ్గర. పిల్లలు చూసారా, స్కూల్లో పెన్సిల్ పారేసుకుని పుస్తకం పారేసుకుని వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర తల్లి దగ్గర ఏడ్చినట్టుగా బ్రహ్మదేవుడు కూడా పుస్తకం పారేసుకున్నాడు. ఏమిటా పుస్తకం అండి? వేదము. భలే చెప్తారండి మీరు. అప్పుడు ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా? క్లాస్మేట్ నోట్ పుస్తకమా, లేదా ఏ గవర్నమెంట్ వేసిన పుస్తకాలు? వేదం అంటే ఎట్లా ఉంటుంది, ఎన్ని పేజీలు, ఎక్కడ దొరుకుతుంది? అప్పటికి అసలు పుస్తకాలు ఉన్నాయా? పుస్తకం ఏమిటి, దాన్ని పారేసుకోవడం ఏమిటి? ఇలాంటివే ఉంటాయి పురాణాలన్నింటిలో అనుకుంటారు. పరమేష్ఠి స్తోత్ర పాత్రుండవై. అక్కడ బ్రహ్మగారు లేరు, బ్రహ్మగారి చేతిలో పుస్తకము లేదండి. సత్వ రజస్ తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. ఈ వేదం అంటే జ్ఞానము. బ్రహ్మగారికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు. నాయన సృష్టి ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది. దాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు మనలో మరపు వస్తుంది, మర్చిపోతాం. ఇప్పుడు ఇంతమంది పద్యాలు చదివారు, అందరూ అద్భుతంగా చదివారు, నాలాగా తప్పులతో ఎవరు చదవలేదు. అయితే ఎందుకు మర్చిపోతాం, ఎందుకు తప్పులతో చదువుతాం అంటే అనవధానత, దాని మీద ఏకాగ్రత లేకపోవటం ఒకటి. రెండవది ఆసక్తి లేకపోవటం. మూడవది సాధన సరిగ్గా చేయకపోవటం. ఇవే కదా. ఒక పద్యాలు కాదు, ఏ విషయమైనా సరే చదువు రావాలంటే ఏం చేయాలి? ముందు దాని మీద ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? ఉన్న జ్ఞానం పోతుంది, అది రజస్సు. ప్రాక్టీస్ చేయకపోతే, సాధన చేయకపోతే ఇది మొత్తం పోతుంది, ఇంకా అది తమస్సు. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని రజోగుణం తమో గుణం అనేవి 2 హరిస్తూ ఉంటాయి. అదే జరిగింది అక్కడ. వేదం పోయింది, వేదం పోయిందంటే అక్కడ పుస్తకం కాదు, అక్కడ జ్ఞానం మీద ఆసక్తి లోపించింది. బ్రహ్మదేవుడు కూడా చేద్దామనుకునేసరికి ఆయనలో కూడా ఈ రజస్సు తమస్సు అనేవి ప్రకోపించాయి. అంటే చేద్దాంలే, దీన్ని అంత గుర్తుపెట్టుకోవాలా, ఆయనకేం అనిపించలేదు. కానీ మనసులో ఆ రకమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేస్తాడు ఆయన? అందుకని వచ్చి పరమాత్మని ధ్యానం చేస్తే ఈయన వచ్చి ఏం చేశాడు? ఇదిగో సోమకాసురుడు అనే ఒక అసురుణ్ణి చెప్తారు కొన్ని పురాణాల్లో. కొన్ని పురాణాలలో మధుకైటభులు అనే రాక్షసులే ఈ వేదాలని అపహరిస్తే వాళ్ళిద్దరిని సంహరించి పరమాత్మ తీసుకువచ్చి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు అంటారు. ఆ మధుకైటభుల్లో ఒకడు రజస్సు, ఒకడు తమస్సు అనుకోండి. ఇక్కడ సోమకుడు అనుకుంటే 2 వీళ్ళలోనే ఉన్నాయి అనుకోండి. ఏదైనా జరిగే విషయం అది. కాబట్టి పరమేష్ఠి స్తోత్ర పాత్రుండవై ప్రేష్టార్కాత్మజ కాష్టయానమును. ప్రేష్టార్కాత్మజుడు అంటే ఆయన ఉన్నాడుగా ఒక మనువు. ఆ మనువు ఒక నావలో ఎక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ సృష్టి చేయడానికి కావలసినటువంటి ఓషధులు వాటన్నింటినీ ఈ మత్స్యావతారం ద్వారా రక్షిస్తాడు. 2 పనులు అనమాట ఆయన చేసేది. 2 పనులు. ఒకటి, సోమకాసురుణ్ణి సంహరించి జ్ఞానస్వరూపమైన వేదాన్ని తెచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వటం. 2, దానికి ప్రతిఫలనంగా మళ్ళీ సృష్టి చేయడానికి కావలసినటువంటి ఓషధులు మహర్షులు ఉన్నటువంటి నావలో ఆ మనువుని ఎక్కించుకుని దాన్ని రక్షించటం. ఈ 2 పనులు చేశాడు మత్స్యావతారంలో. ఆ 2 విషయాల్ని ఒకే పద్యంలో పెట్టి ఆ కాష్టయానమును అంటే ఆ నావను సంప్రీతుండవై చాలా ప్రీతితో శృంగసంతిష్టన్ తన కొమ్ముకి కట్టుకుని
ఆ చేపకు ముందు ఒక కొమ్ములాగా ఉంటే దానికి కట్టుకొని పారము చేర్చితే, ఒడ్డుకి చేర్చావు కదా. జలచరాధీశాకృతి శ్రీపతి, జలచర అధీశాకృతి. ఇది శ్రీనాథుడి పద్ధతి. శ్రీనాథుడు పద్యం ముందు బాగా సాధారణంగా మెల్లగా నడిపిస్తాడు, చివరికి వచ్చేసరికి ఒక్క జడిపిస్తాడు అనమాట. తోక చూసారా, ఒక్కసారి ఇలా చర్నాకోలతో కొట్టినట్టు అనమాట. అక్కడ ఒక బరువు పడాలి. ప్రోష్ఠీశామల అని ఒక బరువైన పదం ముందుంది, ఇక్కడ తేలికైన పదం ఉందనుకోండి, పద్యం ఇలా ఒరిగిపోతుంది. అందువల్ల పద్యం బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ కూడా ఒక బరువు పడేస్తే అలా త్రాసులో ఉన్నట్టుగా ఉంటుంది. జలచర అధీశాకృతి, జలచరానికి అధీశ అంటే మత్స్యస్వరూపమా ఓ శ్రీపతి అని మత్స్యావతారాన్ని వర్ణించేటటువంటి పద్యం శ్రీకృతి అనగా నీకు అభినందనలు. చక్కగా విద్యాసాగర్ గురువు గారి దగ్గర అధ్యయనం చేసి అభ్యసించి చక్కగా నేర్చుకుని పాడావు. శుభం. ఆ మత్స్యావతారాన్ని తలుచుకుంటూ ఉండు, చేపకున్నంత చైతన్యం నీలో కూడా వస్తుంది. బాగుంది. తర్వాత పద్యం. తర్వాత పద్యం మనం ఆబాల గోపాలము అన్నాం, పద్యగానం అన్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలు అయ్యారు, పెద్దల వైపు అంటే ఇప్పుడు బాలురు అయ్యారు, ఇప్పుడు గోపాలురు అనమాట. గోపాలు అవుతారు. ఆ గోపంగా వచ్చి పాడతారు. ఆవిడ ఎప్పుడు కృష్ణప్రియ, కృష్ణుని ఇష్టపడుతూ ఉంటారు. రాధిక నూరి గారు. రాధిక గారు. అందరికీ నమస్కారం. గురువు గారికి అభివందనం. ఈ పద్యం అనుకోకుండా ఇవాళ నా ఒడిలో పడింది. కేవలం అది లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అనుకుంటున్నాను. ఎందుకంటే మా నోరి వాళ్ళ కులదైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆయన అనుగ్రహం వల్లనే అనుకోకుండా ఈ పద్యం పాడే అవకాశం నాకు లభించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నరసింహస్వామి అంటే రెండు ఉన్నాయి. ఏం లేదు, ప్రారంభించా. నరహర్షక్షో నఖేఫ సంచయము అనన్యోత్యభీదంబుగన్. నరహర్షక్షో నఖేఫ సంచయము వీడియో అయిపోయింది. రేపు సాహిత్యం చూపిస్తాను. రాధిక గారు. ప్రాణ పంచిక సమోహేందిమాలన్ వడిన్ గరమొప్పం బెకలించి పోనడచే సంగ్రామాత్ఫటే శ్రీపతి. సంగ్రామాత్ఫటే శ్రీపతి. రాధిక గారు, ఇందాక మధ్యలో మీ వీడియో ఫ్రీజ్ అయిపోయింది, ఆ పద్యానికి అంతరాయం వచ్చింది, మరొకసారి పాడాల్సి వస్తుంది. అలాగే, తప్పకుండా. వాళ్ళ కులదైవం కదా, రెండోసారి చదివే అవకాశం ఇచ్చాడు చూసారా నరసింహస్వామి. అవును. నరహర్షక్షో నఖేఫ సంచయము అనన్యోత్యభీదంబుగన్. నరహరిషక్షో నఖేఫ సంచయము అనన్యోత్యభీదంబుగన్. సురశత్రు ప్రమదావనానబడి సురశత్రు ప్రమదావనానబడి వక్షోభాగ కాసార మందిర వైదూగెడు ప్రాణ పంచిక సమోహేంది వరాలన్ వడిన్
సంగ్రామార్భటి శ్రీపతి సంగ్రామార్భటి శ్రీపతి చాలా చక్కగా ఉందండి. సంగీతంతో నరసింహస్వామిని మన కళ్ళ ముందు నిలబెట్టి కట్టేశారు మీరు. ధన్యవాదాలు. సమూహేందీవరాలు ఇందీవరము. సంగీతం సాహిత్యానికి ఎంత అందాన్ని చేకూరుస్తుందో ఒక్కొక్కసారి పదవి భాగం దగ్గర ఓ చతుర ననాది వందిత అంటాడు. చతుర ననాది వందిత చతురాననాది వందిత అనమాట అక్కడ. అలాగే ఏదో రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీ రామ తర్వాత అక్కడ స్పేస్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ సంగీతం వల్ల వచ్చే కొన్ని ప్రామాదికాలు. సరే, నరసింహస్వామిని స్తుతిస్తున్నటువంటి పద్యం. నరహర్యక్షు నఖేభ సంచయము అనన్య ఉద్ధత్య భీదంబుగన్ సురశత్రు ప్రమదావనానబడి. ఈ పద్యం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వక్షోభాగకాసార మందిర వైతూగెడు ప్రాణపంచక సమూహేందీవరాలన్ వడిన్ కరమొప్పన్ పెకలించిపోనడచే సంగ్రామార్భటి శ్రీపతి. వినిపించట్లేదా ఏమండి? అక్కడ హర్యక్షు నరహర్యక్షు అంటే నరసింహ అని అర్థం. హర్యక్ష శబ్దానికి సింహము అని అర్థం అన్నమాట. నరసింహ అని అందరూ అంటారు. ఆ సింహ శబ్దానికి ఉన్న ఇంకొక పర్యాయ పదాన్ని తెచ్చి అక్కడ వేయటం అంటే ఒక కొత్త పదాన్ని ప్రయత్నం చేయటం. నరహర్యక్షు నఖేభ సంచయము. ఈయనేమో నరసింహుడండి. ఈయన గోళ్ళు ఒక్కొక్క గోరు ఒక్కొక్క ఏనుగుట. అంటే నఖములు ఉన్నాయి చూసారా, ఈ నఖాలు 10 ఏనుగులు. ఈ రూపకాలంకారం చూడండి ఇందులో. నరహర్యక్షుడైన ఆయన నఖేభ సంచయము, గోళ్ళు అనే ఏనుగుల గుంపు సురశత్రు ప్రమదావనానపడి. ఏనుగు ఏం చేస్తుంది? ఎక్కడైనా ఒక అందమైన ఉద్యానవనం ఉంటే అందులోకి వెళ్ళి అక్కడ ఒక సరస్సు, ఆ సరస్సులో పద్మాలు అందంగా ఉంటే వాటిని నాశనం చేస్తుంది. అది గజ లక్షణం, అది ఏనుగు లక్షణం అన్నారు. ఇది కూడా ఏం చేసిందట, ఇవి 10 ఏనుగులే.